నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎం టీవీ గత 3 నెలలుగా చేపట్టినటువంటి చెరువు, గుండె చెరువు, అలాగే జలంజీవం కార్యక్రమాలకి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి హైడ్రా కార్యక్రమాలు కూడా విపరీతమైనటువంటి ప్రజాదరణ పొందుతున్నాయి. అయితే నిజంగా ఈ చెరువుల్ని కాపాడటంలో సరే ఇవాళ హైడ్రా ఒక కార్యక్రమాన్ని చేపడుతుంది, కానీ దశాబ్దాలుగా అక్కడ ఉన్నటువంటి కాలనీ సంక్షేమ సంఘాలు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు, అనేక ఇతర సోషల్ యాక్టివిస్టులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఈరోజు కూడా హెచ్ఎం టీవీ ఒక 3 ప్రధానమైనటువంటి చెరువులకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుందన్న దాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తుంది. బోయిన్ చెరువు, అట్లాగే సున్నం చెరువు, హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి సున్నం చెరువు, ఈద్గవాని చెరువు, గోపన్పల్లి దగ్గర ఉన్నటువంటి ఈద్గవాని చెరువు దగ్గర పరిస్థితిని ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్యారల్గా హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉప్పల్ నుంచి ఉస్మాన్ సాగర్ దాకా, పహాడీ షరీఫ్ నుంచి అమీన్పూర్ చెరువు దాకా ఇవాళ కూడా హైడ్రా కమిషనర్ పర్యటనలు చేశారు. అనేక చోట్ల కూల్చివేతలు జరుగుతున్నాయి, పరిశీలన జరుగుతున్నాయి. హైడ్రా కమిషనర్ పరిశీలన అనంతరం సర్వే తర్వాత ఏవి ఎఫ్టీఎల్లోకి వచ్చాయి, ఏవి బఫర్ జోన్లోకి వచ్చాయని చెప్పి నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. ఈ అంశాల మీద వాళ్ళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు పద్మనాభరెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్, వారు మనతో ఉన్నారు. దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం గురించి అన్ని రకాలుగా ఆలోచిస్తున్న అతి కొద్ది మందిలో పద్మనాభరెడ్డి గారు ఒకరు. అలాగే గౌరీశంకర్ గారు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు, వారు మనతో ఉన్నారు. డాక్టర్ బివి సుబ్బారావు గారు సోషల్ యాక్టివిస్ట్, వారు ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ లుబ్నా షెరావత్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పద్మనాభరెడ్డి గారు నమస్కారం. నమస్తే. పద్మనాభరెడ్డి గారు, సరే హైడ్రా చేస్తున్నది ఏంటనేది మనం తర్వాత మాట్లాడుతాం, కానీ ముందు ఇప్పుడు చాలా దశాబ్దాలుగా మీరు కొంతకాలం దుర్గం చెరువు గురించి పనిచేశారు. మీరు సరే హైదరాబాద్ స్థాయిలో ఏ ఇష్యూ వచ్చినా గవర్నమెంట్ సంబంధించి కానీ మిగతా వాటి మీద మీరు ఎప్పుడు నిరంతరంగా ఒక 2-3 దశాబ్దాలుగా మీరు పనిచేస్తున్నారు ఆఫ్టర్ రిటైర్మెంట్. అలా చాలా స్వచ్ఛంద సంస్థలు, చిన్న కాలనీ సంక్షేమ సంఘాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక కుంటను, చెరువును కాపాడుకోవటం కోసం వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాల్లో కొన్ని సందర్భాల్లో కోర్టులకు వెళ్ళారు, కేసులు వేశారు, అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని, నాయకుల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, ఆందోళన చేశారు. వాటి ఫలితాలు ఏ మేరకు కనపడ్డాయి మీ అనుభవంలో? హైడ్రా కంటే ముందు ఈ సంస్థలు లేదంటే కాలనీ సంక్షేమ సంఘాలు చేస్తున్న దాని ఫలితం ఎలా ఉంది? చాలా కాలంగా ఈ ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో దాన్ని కబ్జా చేసినది అది వాస్తవం. అది కాకపోతే ఏంటంటే అప్పుడు యంత్రాంగము అంత గట్టిగా దాని మీద వాళ్ళ ఆక్యుపేషన్ పట్టించుకోలేదు. అలాగే పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మటుకు. ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో వీళ్ళు చేస్తున్నారో చాలా మంది డబ్బున్న వాళ్ళు, లేదా రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు, లేదా రాజకీయ నాయకులే దీంట్లో భాగస్వాములై ఉన్న పరిస్థితి ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలకు ఒక విసుగు, ఏవగింపు ఉంది. అంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్. ఎప్పుడు మాకు ఛాన్స్ దొరుకుతుంది, వీళ్ళని తీసేయడానికి ఎలా చేస్తే బాగుంటుంది. గత 20-30 years లో చిన్న అటెంప్ట్స్ జరిగినాయి. మున్సిపాలిటీ వాళ్ళు పోయి నాలాల ఆక్రమణలు అయినప్పుడు ప్రయత్నం చేయడము, అప్పుడు ఏదో కార్పొరేటర్, ఆ స్థానిక ఎమ్మెల్యేనో వచ్చి దాన్ని ఆపేయడము, ఇలా జరిగినాయి. అంటే ఆ పర్టికులర్ అటెంప్ట్స్ ఒక డిపార్ట్మెంటే చేసినప్పుడు. ఇప్పుడు హైడ్రా అనేది ఇంటిగ్రేటెడ్, ఆల్ డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్. వీళ్ళంతా సర్వే చేస్తున్నారు, సర్వే చేసి ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నారు. తర్వాత ఏంటంటే ఇంతకు ముందు చేసింది ఆఫీసర్స్ చేసినారు, ఇనిషియేటివ్స్ ఫ్రమ్ ఆఫీసర్స్. అంటే నాలా ఇదైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరు చేసేవాళ్ళు. ఇప్పుడు ముఖ్యమంత్రి సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది, కావాల్సినంత బడ్జెట్ ఉంది, స్టాఫ్ ఉంది, ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో హైడ్రా ఏదైతే పని చేస్తా ఉందో చాలా కాలం నుంచి ప్రజలు వెయిట్ చేస్తున్నది ఒక డెలివరెన్స్ అంటారంటే, ఏదో మన ప్లాన్ వచ్చింది, ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది, తప్పకుండా ఈ యొక్క కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూములే కావచ్చు, పార్కులే కావచ్చు, తర్వాత ట్యాంక్సే కావచ్చు చేస్తున్నారు. అయితే మొదట్లో ఏంటంటే ట్యాంక్స్ తో మనకు చాలా లాభాలు ఉన్నాయి, అవి మునిగిపోతున్నాయి, చెడిపోతున్నాయి అని చెప్పేసి ట్యాంక్స్ మీద మొదలు ఇది దృష్టి పెట్టినారు. ఇప్పుడు హైడ్రా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయడం వల్ల పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముందు కూడా ఒక హైదరాబాద్ లోనే కాదు, వేరే సిటీస్ లో, ఆల్ అర్బన్ ఏరియాస్ లో
ఎక్కడైతే భూమి విలువ ఉందో అవును. అక్కడ అక్రమాలు జరుగుతా ఉన్నాయి. Okay. సో దాన్ని అంతా కూడా ఒక డీటెయిల్ గా అప్రోచ్ చేయాలి. ఏదో వన్ టైం ఎఫ్ఐఆర్ తిరిగి ఒక 6 నెలలో సంవత్సరం చేసి ఆపకుండా Okay. మొత్తం తెలంగాణ లోపల ఉన్న ప్రభుత్వ భూములే కావచ్చు, ప్రభుత్వ చెరువులే కావచ్చు, ఇవన్నీ కూడా ఆ యొక్క ఎంక్రోచర్స్ కబంధాస్తాల నుంచి తీసేయాల్సిన అవసరం ఉంది. ఓకే. అట్లాగే పద్మనారెడ్డి గారు, ఈ ముఖ్యంగా వెస్ట్ సైడ్ ఎప్పుడైతే ఈ రియల్ ఎస్టేట్ ఎకరం 100 కోట్లు 60 కోట్లు 70 కోట్లు ధరలు వచ్చినాయో, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీలు ఒక్కొక్కటే వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక 400-500 ఎకరాలు భూమిని ఎక్వైర్ చేయటం, దశల వారీగా అక్కడ గేటెడ్ కమ్యూనిటీసు, ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఒక 3-4 వేల అపార్ట్మెంట్లు ఉండే కమ్యూనిటీసు వాళ్ళు లేక్ వ్యూ లేకపోతే లేక్ ఫ్రంట్ అని చెప్పి పెట్టి బోర్డులు, యాక్చువల్ వాళ్ళు లేక్లోకి వెళ్ళిన సంగతి పాపం కొనుక్కునే వాళ్ళకి తెలియదు. ఒక్కొక్క అపార్ట్మెంట్ కాస్ట్ ముఖ్యంగా మీరు చూసే ఉంటారు, ఈ నల్లగండ్ల లేకపోతే ఇటు సైడు సిటీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాళ్ళు బిల్డర్స్, అలాంటి వాళ్ళు కట్టుతున్నవి అక్కడ నాలాలు కబ్జాలైనవి, చెరువులు కబ్జాలైనవి. చాలా మంది స్థానికంగా ఉన్న వాళ్ళు పోరాడారు, పత్రికల్లో ఉన్న జర్నలిస్టులు పోరాడారు. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు అవి అక్కడ దాదాపు ఒక 20-25 వేల ఇళ్ళు అయితే వచ్చేసినాయి సార్, అపార్ట్మెంట్స్తో కలుపుకొని. ఇంత అలాగే ఇప్పుడు ఇవాళ హైడ్రా కమిషనర్ గారు అమీన్పూర్ చెరువు, మియాపూర్ చెరువు, తర్వాత ఇటు కొన్ని ఇటు సైడ్ చూసుకుంటూ వస్తున్నారు, బంధం కొమ్ము చెరువు అని చెప్పి. వీటి దగ్గర ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, భారీగా పెద్ద పెద్ద వెంచర్లు కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఏంటంటే ఇది ఇప్పుడు హైడ్రా చేపట్టినటువంటి కార్యక్రమం పద్మనారెడ్డి గారు ఏ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది? 1-2 కేసుల్లో ఇప్పుడు దానికి ఎన్కన్వర్షన్ సంబంధించి ఆల్రెడీ హైకోర్టు ఒక స్టే ఇచ్చింది, మిగతావి ఇలాగే కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? చాలా ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి, ఇది డీవియేషన్ పాలిటిక్స్ అని కొంతమంది, అసలు ఏ చట్టం ప్రకారం హైడ్రా పనిచేస్తుందని ఇలా రకరకాల ప్రశ్నలు సంధిస్తా ఉన్నారు. ఏంటి దీన్ని సాగనిస్తారా మీ అనుభవంలో? అంటే ఇక్కడ ఏమైందంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. అంటే మన చట్టాల లోపల ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ఉదాహరణకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఎస్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు రూల్స్ అని ఒక స్టాంప్ కొట్టి వాళ్ళ ఫీజు ఏదో వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. కానీ ఎవ్వరు కూడా ఓనర్షిప్ గురించి చేయలేదు, ఎందుకంటే చట్టాలలో లేదు. రిజిస్ట్రేషన్ వాళ్ళు ఓనర్షిప్ వీళ్ళదా కాదా అని చూడరు, లింక్ డాక్యుమెంట్ చూసుకుంటారు, రిజిస్టర్ చేసేస్తారు. తర్వాత హెచ్ఎండిఏ పోయినప్పుడు కూడా కొన్ని నాకు ఫైల్స్ చూపించినారు, ముఖ్యంగా ఈ దుర్గం చెరువు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. హెచ్ఎండిఏ వాళ్ళు గజానికి గింత అని లెక్కతో డబ్బులు తీసుకుంటారు, పెద్ద ఎత్తున ఫీజు తీసుకుంటారు. ఇక అన్అఫిషియల్ ఫీజు నేను మాట్లాడదలుచుకోలేదు. దాంట్లో ఒక స్టాంప్ కొడతారు. ఆ స్టాంప్ ఏంటంటే ముందు ఈ యొక్క ఓనర్షిప్ మీద ఏదైనా డిస్ప్యూట్ వస్తే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు మొదలు పెట్టేస్తున్నారు. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మున్సిపాలిటీకి పోతే అక్కడ కూడా 7-8% ఫీజు కట్టిన తర్వాత అక్కడ కూడా ఇదే తతంగం, మాకు ఈ ఓనర్షిప్ గురించి మాకు సంబంధం లేదు, టైటిల్ తో మాకు సంబంధం లేదు. ఈ విధంగా అంటే సిస్టమ్ ఫెయిల్యూర్. ఒక అధికారులను కాదు, ఇప్పుడు 5-6 అధికారులను ప్రాసిక్యూట్ చేస్తామంటున్నారు, కానీ ఆ అధికారులకు ఆ పవర్స్ వెరిఫై చేసేది డిలే అవుతుంది. చెరువుల చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ సర్వే నంబర్లు చెరువు బెడ్ లో ఉన్నాయి, ఈ సర్వే నంబర్లు ఎఫ్టీఎల్ లో ఉన్నాయి, ఈ సర్వే నంబర్లు బఫర్ జోన్ లో ఉన్నాయని రిజిస్ట్రేషన్ వారికి మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి మీరు దీని మీద ఎటువంటి పర్మిషన్లు ఇవ్వకపోతే ఇలా అయ్యేది కాదు. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎన్ఓసి అన్నది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో తీసుకోవాలి, అది తీసుకోవడం లేదు. ఏదో మొత్తానికి అంతా కూడా టోటల్ గా సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయి రకరకాలుగా థింగ్స్ వచ్చేసినాయి అన్నమాట. ఇవాళ ఈ సమస్య ఉన్నది. ఇక్కడ జాగ్రత్త ఏంటంటే కోర్టు కూడా చాలా మంది పోతే స్టే ఇవ్వలేదు, కండిషనల్ స్టే కొన్ని ఇట్లా వచ్చింది. ఏమనంటే వీళ్ళు ప్రాపర్ గా నోటీస్ ఇచ్చినప్పుడు ఆ నోటీస్ పొందిన వ్యక్తి వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసి అప్పుడు చర్య తీసుకోవాలి, కానీ మీరు నోటీస్ ఇచ్చి 30 days లోపల మీరు ఖాళీ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. నోటీసులు కూడా సరి అయిన చట్టంలో ఇవ్వలేదు. ఉదాహరణకు వాల్టా చట్టం కింద ఇచ్చినారు, వాల్టా సెక్షన్ 23 వాల్టా చట్టం కింద ఇచ్చినారు. వాల్టా చట్టం ఎప్పుడు వచ్చింది? ఇది వాల్టా చట్టము 2002లో వచ్చింది. 2002 కంటే మొదలు వచ్చినాయి. ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే దుర్గం అవన్నీ కూడా ఎప్పుడో 30-40 years బ్యాక్ కట్టినాయి. వాళ్ళకు కూడా ఇవే నోటీసులు వచ్చినాయి. చూస్తాము ఏంటంటే దుర్గం చెరువు తీసుకుంటే మనం ఉదాహరణకు ఈజ్ ఏ లేక్.
టూరిజం లేక్ అనమాట. టూరిజం లేక్ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఉండదు. ఓకే. టూరిజం డిపార్ట్మెంట్ చాలా ఖర్చు పెట్టి దాంట్లో మ్యూజికల్ ఫౌంటైన్స్, తర్వాత బోటింగ్, తర్వాత రకరకాలైనటువంటి ఇవి చేసినారు. యాంఫీ థియేటర్ ఇవన్నీ కట్టినారు, హోటల్ కూడా కట్టినారు. అటువంటి అప్పుడు నీళ్ళల్లో మీరు ప్రభుత్వం ఏమైనా. ఓకే, భద్రారెడ్డి గారు మీ వాయిస్. గౌరీశంకర్ గారు, ఇప్పుడు ఈ మొత్తం జిహెచ్ఎంసి లేదంటే హెచ్టిఎం పరిధిలో కొన్ని వేల అనుమతులు అధికారుల నుంచి అధికారికంగానో అనధికారికంగానో ఇప్పుడే భద్రారెడ్డి గారు చెప్పినట్టు ఏదో ఒక స్టాంప్ వేసి ఒక కాగితం ఉంటే చాలు అన్న రీతిలో ఇచ్చారు. కొంతమంది అధికారులు అయితే దశాబ్దాల పాటు పాతుకుపోయిన వాళ్ళు ఉన్నారు, 100 కోట్లకి పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా ముఖ్యంగా హైదరాబాద్లో ఈ టౌన్ ప్లానింగ్లో లేదు కమిషనర్ స్థాయి, అడిషనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏ స్థాయిలో సంపాదించారో మనకు తెలుసు. చాలామంది, అందరైనా అనలేం కానీ ప్రభుత్వం ఇప్పుడు ఒక 6 మీద చర్యలకి ఉపక్రమించింది. బట్ ఈ సంఖ్య ఇంత పరిమితంగానే ఉంటుందా? అంటే వన్స్ అసలు అధికారుల మీద చర్య పడకపోతే రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉండొచ్చు, బట్ సంతకం అనేది అధికారిదే ఉండాల్సిందే. అంతకన్నా వేరే ఎమ్మెల్యే గారి సంతకం పెట్టి ఈవెన్ ముఖ్యమంత్రి గారి సంతకం పెట్టినా నడవదు. ఆ కన్సర్న్ ఆఫీసర్ సైన్ చేస్తే తప్పితే వీటికి కుదరదు. సో ఈ అధికారుల మీద చర్యలది ముందుకు సాగుతుందా, ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు 6 మీద అయితే ఇనిషియేట్ చేశారు, క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తున్నాం అన్నారు. బట్ వీళ్ళు 6 100లో ఉంటారా? గౌరీశంకర్ గారు మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో. ముఖ్యమంత్రి గారు గుడ్ డిసిషన్ అండ్ మంచి ఇనిషియేటివ్ అండి ఇది. అట్లీస్ట్ ఒక భయం అనేది అయితే అయిపోయింది, అడల్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా లేక్ వ్యూ బిల్డింగ్ అని బిల్డింగ్ పేరు కూడా లేక్ వ్యూ అని పెట్టి మర్చిపోతాడు, భయపడిపోతాడు. అది అంత భయం అయిపోయింది. కానీ అది లేకుంటే అది మార్కెటింగ్ చేశారు వాళ్ళు. లేక్ వ్యూ మనకి లేక్ వ్యూ బిల్డింగ్, లేక్ వ్యూ కాదు, ఇన్సైడ్ లేక్ కన్స్ట్రక్షన్స్, లేక్ వ్యూ లేవు. అంతే కదా. అవును. అయితే ఇట్స్ ఏ గుడ్ ఆల్ ఏరియాస్ వి షుడ్ అప్రిషియేట్ ద చీఫ్ మినిస్టర్ అంటే ఒక ధైర్యం చేయాలి. ఇట్స్ ఏ వెరీ యాక్చువల్ డర్టీ వర్క్ ఇది. ఎవరైనా ఇది మంచి పని కాదు అంటే ఇట్స్ వెరీ డర్టీ వర్క్. ఎవరు తీసుకోవాలని ఆఫీసర్ కి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, గవర్నమెంట్ లో కానీ, ఇట్స్ ఏ డర్టీ వర్క్ అండ్ సంబడి హ్యావ్ టు టేక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు విచ్చలవిడిగా బిల్డింగ్లు కట్టుకొని, విచ్చలవిడిగా నాలాలు కబ్జాలు చేసుకొని, రోడ్లు కబ్జాలు చేసుకొని, మన చెరువులు కబ్జాలు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఐ థింక్ సమ్వేర్ వి హావ్ టు పుట్ ఫుల్ స్టాప్ టు ఇట్. నేను రీసెంట్ గా బెంగళూరు కూడా వెళ్ళాను. బెంగళూరులో భయంకరం అండి. 150 గదాల్లో నేను ఒక హోటల్లో ఉన్నా, 150 గదాల్లో 5 ఫ్లోర్లు వేశాడు. నేను నైట్ దిగాను, పొద్దున్న చూసా 5 ఫ్లోర్స్ ఉంది 150 గదాల్లో. అడిగాను వాడికి ఎట్లా ఇచ్చారు పర్మిషన్, మొత్తం ఇల్లీగల్. ఏమవుతుంది రేపొద్దున అక్కడ బిల్డింగ్, అక్కడ పార్కింగ్ స్పేస్ లేదు, అక్కడ నాలా నీళ్ళు కూడా వర్షాలు పడడానికి నీళ్ళిపోయే స్థలం లేదు. కాబట్టి ఇట్స్ టెరబుల్ ప్లే అండి. సంబడి హ్యావ్ టు టేక్ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ కి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఇంతకుముందు పద్మావరెడ్డి గారు సార్ చెప్తా ఉండేది మనకు దుర్గం చెరువు గురించి. నాకు అక్షయ్ రిమెంబర్ ఆంజనేయ రెడ్డి గారు ఉండేది చైర్మన్, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండేది. కానీ హీ టుక్ అప్ దట్ కేస్, దుర్గం చెరువు కేసులో. అక్కడ పక్కన ఫస్ట్ ఒక బిల్డింగ్ వచ్చింది, ఇట్స్ మల్టీ స్టోరీ ఫ్లాట్ వచ్చాయి. అది ఒక కాంగ్రెస్ లీడర్ బిల్డింగ్, అది కాంగ్రెస్ లీడర్ కట్టాడు అతను. కట్టి దాన్ని అయితే ఆ బిల్డింగ్ వెళ్ళి నేను కూడా చూసాను, సార్ కూడా నన్ను తోలుకొని వెళ్ళారు. అప్పుడు తీసుకొని వెళ్ళి చూసాం. ఆ బిల్డింగ్ సగం బిల్డింగ్ మనకి పచ్చి తేమ ఉంటుండే, మొత్తం గోడలంతా మొత్తం నీళ్లు తాగుతున్నాయి గోడలు, అట్లా అంత భయంకరం ఉండేది. ఇట్ వాస్ టెరబుల్. ఇట్ వాస్ అప్పుడు లేక్ డెవలప్ చేయాలని సంథింగ్ ఫిషీ అని ఒక బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఓపెన్ చేశారు అప్పుడు ఆంజనేరెడ్డి గారు. అక్కడ లేక్ లో బోటింగ్ కూడా పెట్టారు. ఈ టుక్ అప్ దట్ కేస్. అది కానీ సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ ఫాలో అప్ లో గవర్నమెంట్ పెద్ద పట్టించుకోలేదు. కుడ్ నాట్ డూ ఎనీథింగ్. అది అప్పటికి కూలగొట్టే అది ఉండేది అది ఆ బిల్డింగ్. కానీ అప్పటికి వాళ్ళు ప్రెషర్ తెచ్చి ఆపేశారు. కాబట్టి ఒక గుడ్ డిసిషన్ హాస్ బీన్ టేకన్. పబ్లిక్ స్పందన ఉంది. కొంతమంది లీడర్స్, బిల్డర్స్ వాళ్ళకు బాధ కలుగుతుండొచ్చు, లేదంటే వాళ్ళు విక్టిమ్స్ కావచ్చు, లేదంటే వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ లాస్ అవుతుంది, ఫైనాన్షియల్ లాస్ ఉంది. కానీ సంబడి హ్యాస్ టు టేక్ ఇట్ అప్ అండి. ఇట్స్ ఇప్పుడు చేసినప్పుడు డెఫినెట్ గా కొంతమందికి ఇబ్బంది అవుతుంది. ఉండదు, మాకు తెలిసి కొందామా, మాకు నోటీసులు ఇవ్వలేదు, తెలిసి కొన్నారా, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ యువర్ ఎక్స్క్యూజ్. బట్ కొంతమంది ఇట్లా ఇన్నోసెంట్ కూడా ఉన్నారు, తెలియకుండా కొన్నారు కూడా. మనకి ఏం తెలుస్తుంది మనకు.
మనం ఇప్పుడు ఇంత చదువుకొని ఇంత చేసాం కూడా మనం ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్ ఫిల్అప్ చేయలేము, అవును. ఒక బిల్డింగ్ పర్మిషన్ రూల్స్ అయినా మనకు తెలియదు ఇప్పటికి. అవును అవును వీళ్ళు ఇల్లు కట్టడానికి వెళ్తే 10 మంది 10 అడ్వైజులు ఇస్తారు, అవును. మీరు కట్టుకోండి సార్ ఏం కాదు సార్ చూస్తాము అంటే. కాబట్టి వాళ్ళే ఎక్కువ కట్టుకోండి సార్ ఏం కదనే వాళ్ళు ఎక్కువ. ఇంకోటి ఎవ్రీ బిల్డింగ్ దట్ హస్ కమ్ అప్ ఇన్ FTL కానీ బఫర్ జోన్ లో వచ్చిందంటే అది ఇండికేషన్ ఆఫ్ కరప్షన్ అండి. Okay. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ కరప్షన్. Okay. ఎవ్రీ బిల్డింగ్ ఓకే వాళ్ళు మామూలుగానే డబ్బులు తీసుకొని, కాబట్టి దే హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్ అగైన్. కొంతమంది ఆఫీసర్స్ మాత్రం డెఫినెట్లీ హూ హావ్ శాంక్షన్ ఇట్ దే షుడ్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అండి. ఓకే ఓకే నాకు ఇప్పటికీ నాకు ఇంకో కేసు కూడా గుర్తుంది నాకు. మానసరోవర్ హైట్స్ అని ఉంటుంది ఒకటి, అది కార్ఖానా దగ్గర సికింద్రాబాద్ లో. అక్కడ అతను కూడా ఎమ్మెల్సీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినట్టుంది. వాళ్ళ పక్కనే ఇక్కడ ల్యాండ్ ఉండే మొత్తం FTL లో ఉంది. ఓకే ఐ ఫీల్ రిమెంబర్ ఒక IAS ఆఫీసర్ వాళ్ళ సిస్టర్ ది ల్యాండ్ ఉండేది అక్కడ. ఓకే షీ వాజ్ సెల్లింగ్ దట్ ల్యాండ్, FTL ల్యాండ్ షీ వాజ్ సెల్లింగ్ ఇట్. మార్కెట్ లో మనకి 8,000 రూపాయలు గదం ఉంటే 3,000 రూపాయలు ఆఫర్ చేస్తే డౌట్ వచ్చి నేను కూడా అవ్వాలని అడిగాను. అయితే అప్పుడు చెప్పారు వాళ్ళు FTL లో ఉందండి, గౌరీశంకర్ గారు కొనకండి, షోరే గారు ఉండేది అప్పుడు, ఓకే డోంట్ బై ఇట్ ఇన్ FTL అన్నారు. కాబట్టి ఇప్పుడు కొత్త కాదు, 20-30 ఏళ్ళ నుంచి నడుస్తాం. మిస్యూజ్ ని కొంతమంది తెలిసి చేశారు, కొంతమంది తెలియకుండా కొన్నారు వాళ్ళు. వి షుడ్ ఆల్సో యాక్సెప్ట్ దట్, బట్ అల్టిమేట్లీ దే హావ్ టు సఫర్. ఎందుకంటే ఇళ్లలో నీళ్ళు వచ్చేసి ఇంత పెద్ద యజ్ఞం కాదు, ఇంత పెద్ద యజ్ఞం మొదలు పెట్టినప్పుడు కొన్ని చోట్ల జెన్యున్ గా తెలియక కొన్న కూడా ఇబ్బంది జరగచ్చు. ఇబ్బంది అవుతుంది లేదని కాదు, బట్ ఐ థింక్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ అయినా మనకి పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ చాలా ఇబ్బంది అవుతుంది మనకి. చుట్టూ గండిపేట చెరువు, అంతమంది గండిపేట చెరువు కంపు చేసి పెట్టేశారు మొత్తం చుట్టూ. ఈ విల్లాస్ వచ్చేసి దాని లేఅవుట్ ఎక్కడ చూసాను లేఅవుట్. హైదరాబాద్ కి 50 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రతి దగ్గర లేఅవుట్. అసలు పొలాలనే లేదు. మనం 50 ఎక్కడ సార్, దగ్గర 100 మీకు జడ్చర్ల దాకా, అటు జడ్చర్ల దాకా పడిపోయినాయి, ఇటైతే సంగారెడ్డి జైరాబాద్ దాకా వెళ్ళిపోయినాయి. మీకు అప్పుడు ఒకప్పుడు గోపల్లి కానీ శంషాబాద్ అని మొత్తం అంగూర్ తోటలు ఉండేవి. అంగూర్ తోటలే మొత్తం కమర్షియల్ వేశారు. కాబట్టి ఐ థింక్ సంబడి హ్యాస్ టు టేక్ ఏ సీరియస్ యాక్షన్ అండ్ గవర్నమెంట్ హాస్ డన్ ఏ గుడ్, మంచి జాబ్ పెడుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఇంకోటి చూసారు మనము, MIM వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. FTL లో కట్టారు కాలేజ్, మేము ఫ్రీ ఎడ్యుకేషన్ అట్లా కొలగొడతారు అని అంటా ఉన్నారు. ఇంకోటి కూడా వాళ్ళు బెదిరిస్తున్నారు ఏంటంటే మేము చూసుకుంటాం పిల్లలను, మేము పంపిస్తే మా పిల్లలే చూసుకుంటారు అంటే దే ఆర్ ట్రైయింగ్ టు యూజ్ హ్యూమన్ షీల్డ్ లాగా వాడడం. అది తప్పది. ఎందుకంటే ఇట్ ఈస్ ద సొసైటీ దట్ ఈస్ బీయింగ్ ఎఫెక్టెడ్. మీరు ఒక కాలేజ్ నడిపిస్తున్నప్పుడు మీకు తెలియదా FTL లోనే లెజిస్లేటర్స్ ఉన్నప్పుడు లెజిస్లేటర్స్ కూడా ఆలోచన చేయాలి. లెజిస్లేటర్స్ తెలిసింది, లా మేకర్స్ మీరే ఇల్లీగల్ గా కట్టుకొని బఫర్తో. ఇవాళ పహాడీ షరీఫ్ ప్రాంతంలో కొన్ని కూల్చివేతలు జరిగినాయి ఖచ్చితంగా. కాకపోతే విద్యా సంస్థల దగ్గర కొంత టైం ఇస్తారు. కాలేజెస్ నడుస్తుంది కాబట్టి దే హావ్ టు గివ్ దెమ్ నోటీస్. పల్లా రాజేశ్వర్ రెడ్డి వారి అద్దెది కూడా ఉంది కాలేజెస్. ఏదైనా ఐ థింక్ దే షుడ్ నాట్ స్పేర్ ఎనీవన్ అండి. ఐ థింక్ వన్స్ ఫర్ ఆల్ ఒక 1 year డ్రైవ్ పెట్టుకుంటే కొంచెం క్లీన్ అప్ అయిపోతుంది. నెక్స్ట్ టైం ఎవరైనా లేక్ దగ్గర ఇల్లు కొట్టాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా కూడా భయపడాలి. 4 సార్లు ఆలోచించి కరెక్ట్ గా ఉంటేనే కొనాలండి. కొనదు ఇక ధైర్యం, ఇంకోసారి ధైర్యం చేయరు ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే. రైట్ సుబ్బారావు గారు, కొన్ని చోట్ల స్వయంగా GHMC వాళ్ళే గతంలో వైలేషన్స్ ఉన్నాయి, ఇది FTL లేకపోతే బఫర్ జోన్ అని చెప్పి పడగొట్టిన అదే ప్లేసెస్లో, ఉదాహరణకి మనకి బోరబండ నుంచి హైటెక్ సిటీకి ఈ సున్నం చెరువులో ఒక 100 feet రోడ్డు వేశారు. పూర్తిగా FTLలో రోడ్డు వేశారు. ఒక సైడ్ ఏమో కొద్దిగా మిగిలిన చెరువు, ఇంకొక సైడ్ అంతా కన్స్ట్రక్షన్స్. అక్కడ వాళ్ళు FTL అని బోర్డు పెట్టినా వాటిని తీసేసి మరీ అడ్డగోలుగా కట్టేశారని. ఇలా ఒకటి కాదు, చాలా చోట్ల GHMC వాళ్ళే. సరే ఇప్పుడు లుంబిని పార్కు లేదంటే నెక్లెస్ రోడ్ ఇలాంటి రాష్ట్ర స్థాయి పక్కకు పెడితే GHMC స్థాయిలో కూడా ఎవరో అక్కడ బిల్డర్లకు బెనిఫిట్ కోసమో లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళ బెనిఫిట్ కోసమో కొంత అడ్డగోలుగా, మరి ఏ స్థాయిలో నిర్ణయాలు జరిగినాయో తెలియదు కానీ FTL పరిధిలోనే రోడ్లు వేసారని చెప్పి, FTL పరిధిలోనే వాకింగ్ ట్రాక్లు వేసారని, ఇట్లా రకరకాలుగా ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు హైడ్రా కొంత వీటి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదు ప్రభుత్వం తీసుకున్న వాటిని కాస్త అలా పక్కకు పెడతారా? అయ్యా, హైడ్రా ఈజ్ నాట్ ఎ పాలసీ మేకింగ్
బాడీ ఏవైనా పాలసీస్ చేయాలన్నా ప్రభుత్వం చేయాలి. ఓకే. ఈ తప్పులు, ఈ బ్లండర్స్ ఈ రోజు నుంచి జరగడం లేదు. అవును. మొట్టమొదటిసారి 1972 or 3 బంజారా లేక్ మొత్తం కట్టనే హోటల్ కి ఇచ్చేశారు. దానికి అప్పుడు జర్నలిస్ట్ విజయ్ చంద్ర బాబు అని స్కై లైన్ లో వర్క్ చేసేవాడు. ఓకే. ఆ చెరువు సాకలి చెరువు. ఓకే. కట్ట కింద అంతా కూడా కమర్షియలైజ్ చేశారు. అంటే నాకు గుర్తుండి నేను చూసినప్పటి నుంచి 1970. సో ఈ కబ్జాలకి 50 ఏళ్ల పై చరిత్ర ఉంది అయితే. ఓకే. ఉండండి. ఇప్పుడు ఎంతసేపు మనం ఏం చూస్తున్నామంటే ఇవే చూస్తున్నాం కానీ క్యాన్సర్ ముదిరిన తర్వాత ఇది చూస్తున్నాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీరేమన్నారు సున్నం చెరువు, ఇలా రోడ్లు ఎన్ని వేశారండి? మియాపూర్ దగ్గర ఉన్న ఎల్లమ్మ చెరువులో ఎమ్మెల్యే గారే నిలబడి వేశారండి. ఓకే. దానికి పర్మిషన్ ఉంది, దీనికి పర్మిషన్ ఉంది అని అంటారు. ఒకటే నేను మొట్టమొదటి నుంచి నా మిత్రులతో కూడా నేను అడిగేది ఏంటి అని అంటే, ఓకే, ఏ చెరువు చూసినా ఒకటే వైలేషన్, ఏదో ఒక వైలేషన్. అవునా? అవునండి. వేర్ ఇస్ ద పాలసీ? తెలంగాణ స్టేట్ ఆఫ్ లేక్స్. అవునా? అవును. ఒక సెకండ్ రెవల్యూషన్ ని తీసుకొచ్చింది సివిలైజేషన్ లో తెలంగాణ. ఓకే. ఒక అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ మాట్లాడదు, యూనివర్సిటీ మాట్లాడదు. ఏదైనా ఉంటే కన్సర్న్ ఉన్న సిటిజన్స్, సోషల్ సైంటిస్టులు, యాక్టివిస్టులు, మాలాంటి వాళ్ళము మాట్లాడుతూ. అవునా? అవును. 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 ఈ రోజు గుడ్ ఆర్ బ్యాడ్, గవర్నమెంట్ టుక్ ఎ డెసిషన్. పొలిటికల్ విల్ ఈజ్ ఎ మస్ట్. ఎస్. పొలిటికల్ విల్ ఉంది కాబట్టి ఆ రోజు ఇస్లామిక్ నైజాంలైనా, వీరశైవ కాకతీయులైనా, వైష్ణవ శ్రీకృష్ణ దాయరైనా ముగ్గురు కలిసి చెరువులే కట్టారు. అవును. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయినా చెరువుని కబ్జా చేస్తారు. ఇప్పుడు కావాల్సింది ఏముంది అని అంటే హైడ్రా ఒకటి, ఓకే, క్లియరెన్సెస్ చేయాలి. ఓకే. ఈ బఫర్ జోన్ అండ్ ఎఫ్టిఎల్ జోన్స్. ఇందాక మిత్రులు పద్మనాభరెడ్డి గారు అన్నారు, అది దుర్గం చెరువు టూరిజం ఇది, అక్కడ ఎఫ్టిఎల్ ఇవి అలాంటివి ఏవి ఉండవండి. ఇప్పటికీ ఏమవుతోందంటే అసలు ఎఫ్టిఎల్ అంటే ఏమిటి, దాని ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏమిటి అన్నది ఎక్కడా రావడమే లేదు. మనం ఎంతసేపు ఏం డిబేట్ చేసుకుంటున్నాం అంటే వీడు కూడగొడుతున్నాడు, వాడు తీస్తున్నాడు అన్న ఇదిలో. నా ఇది ఏంటి అని అంటే ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. వాటెవర్ దే హావ్ టేకెన్. అండ్ దే టుక్ ఓన్లీ వన్ డెసిషన్, క్లియరింగ్ ద లేక్ ఏరియాస్. ఎస్. ఎందుకు అని అన్నది కూడా మనం చెప్పడం లేదు. అవునా? ఈ రోజు అంత పెద్ద నది ప్రవహిస్తున్న విజయవాడ మునిగిందండి. చెన్నై మునిగింది సముద్రం పక్కన నుండి, బొంబాయి మునుగుతుంది. ఆల్మోస్ట్ కొంత టైం నేను 23లో శ్రీనగర్ లో స్పెండ్ చేశాను, స్మార్ట్ సిటీ కన్స్ట్రక్షన్ అని. ఆ స్మార్ట్ సిటీ పుణ్యమాని శ్రీనగర్ మీరు హైదరాబాద్ నుంచి మొదలెట్టుకుంటే జోషి మఠ్ దాకా ఎక్కడెక్కడైతే అర్బనైజేషన్ అన్నారో అన్ని మునుగుతుంది. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సుబ్బారావు గారు ఒకసారి. అది ఫండమెంటల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడే కొంచెం కష్టం అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇష్యూ. ఓకే సార్, ఐ విల్ కమ్ బ్యాక్ టు లుబ్నా గారు. మీరు చూస్తా ఉన్నారు, ఐ థింక్ ఫస్ట్ డిబేట్ లో హైడ్రా యాక్టివిటీ మీద మనం పెట్టిన ఫస్ట్ డిబేట్ లో మీరున్నారు. వాటిని కేవలం పడగొట్టడమే కాదు, వాటిని క్లీన్ చేసిన లేక్ నాకు కావాలని మీరు స్పష్టంగా అడిగారు. ఇవాళ ఒక పాలసీ కూడా తీసుకున్నట్టు కనపడుతుంది. కేవలం అక్కడ డిమాలిష్ చేయటమే కాకుండా డెబ్రిస్ అంతా తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ డబ్బులు కూడా వాళ్ళ నుంచే వసూలు చేస్తామని చెప్పి
ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే వీళ్ళలో ఇవి ఎంతవరకు సాధ్యం అవుతుందనేది పక్కకు పెడితే, అయితే కేవలం కొన్ని ప్రాంతాలే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని వైపులా హైడ్రా తిరుగుతున్నది. ఇవాళ కూడా వెస్ట్ సైడ్ అంతా అమీన్పూర్, తర్వాత బంధం కొమ్ము చెరువు, పటాన్ చెరువు సైడ్ ఉన్న కొన్ని చెరువులు, మియాపూర్ దగ్గర ఇవన్నీ కమిషనర్ గారు చూసుకుంటూ వస్తున్నారు. ఫాలోడ్ బై సర్వేస్, ఫాలోడ్ బై డిమాలిషన్ ఆఫ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇన్నేళ్లుగా లుబ్నా గారు, మీరు దాదాపు నాకు తెలిసి ఒక దశాబ్దం పైగా మీరు ఇప్పుడు పద్మనారెడ్డి గారు లాంటి ఇంకా అంతకన్నా ముందు నుంచి చేస్తున్నాళ్ళు, మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు ఇది జరగకుండా ఆగటానికి కోర్టులో కేసులు వేసినా ఏం చేసినా ఏమి మనకి అడ్డాలుగా నిలబడ్డాయి? ఇవాళ అడ్డాలు తప్పుకున్నట్టే భావించవచ్చా? హర్డిల్స్. లుబ్నా గారు మాట్లాడండి. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిదానికి దాని ఒక పని చేస్తున్నామంటే దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి, మనం ఆబ్జెక్టివ్ అచీవ్ ఏం చేయడానికి ఇది చేస్తున్నాం అనేది క్లియర్ గా ఉన్నది. మనం పగలగొట్టడానికి కోసం కాదు కదా, మనం ఎంక్రోచ్మెంట్స్ తీస్తుంది ఎంక్రోచ్మెంట్స్ తీయడానికని కాదు. ఏంటి దాని వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్ ఏంటి, దాని వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి, అది చదవడం అనేది నేను చదవలేదు, బట్ దిస్ ఈస్ ద ఫిలాసఫీ దట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు గివ్ ఎ ఫిలాసఫీ దట్ ఈ హైదరాబాద్ అన్నది విత్ ఇన్ ఓఆర్ఆర్ అనండి, లేకపోతే ఇప్పుడు రైట్ నో స్టేట్ గురించి నేను మాట్లాడను, ద ఫంక్షనాలిటీస్ విత్ ఇన్ ద ఓఆర్ఆర్. సో ఓఆర్ఆర్ లోపల మనకు ఉన్నది ఏంటి, ప్రత్యేకంగా మనకి ఏంటి, వాటర్ స్కేర్సిటీ ఉంది, వాటర్ పోయడం అవుతుంది, ఈ రెండు అవుతున్నాయి, ఈ రెండు విపరీతాలు అవుతున్నాయి. ఈ రెండు విపరీతాల నుంచి మనం బయటపడాలా, లేకపోతే సిగ్గుచేటు మెగా సిటీ, గ్రాండ్ సిటీ, వరల్డ్ సిటీ, ఎక్కడికి పోతే స్మార్ట్ సిటీ. సో ఈ సిగ్గుచేటు గల ఈ సిచ్యుయేషన్ నుంచి హైటెక్ నుంచి ఓల్డ్ సిటీ దాకా అందరూ వర్షం రాగానే మునుగుడు, లేకపోతే సదరు రాగానే నీళ్ళు బోర్స్ అవి ఏవి అని ఉంది. సో దట్ ఈస్ డెఫినెట్లీ దెర్ ఈస్ సమ్ డిస్ట్రక్షన్ గోయింగ్ ఆన్. ఆ డిస్ట్రక్షన్ నుంచి ఆపి ఒక స్టాండర్డైజ్డ్ డిగ్నిఫైడ్ సిటీగా మనం ఉండాలి. ఇది మన ఆబ్జెక్టివ్, ఇది మన లక్ష్యం. ఆ లక్ష్యానికి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, మనమేమో ఎంక్రోచ్మెంట్స్ ఐడెంటిఫై చేసి నాలాల మీద, చెరువుల మీద, అన్ని రిజర్వాయర్స్ మీద, నది మీద ఇవన్నీ మనం తీస్తున్నాం. ఫస్ట్ స్టెప్ రైట్. బాబు పూరే ఎంక్రోచ్మెంట్స్ ఒక లేక్ మీద ఐడెంటిఫై అయిన పూరే ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నారా? లేదు, తీయట్లేదు. ఆగస్ట్ 1 బమ్ముకృతోలా పిటిషన్ వేసిన, ఆగస్ట్ 10 బమ్ముకృతోలాకి వెళ్ళి పూలగొట్టిండ్రు కమిషనర్ గారు. ఏం సార్ 10th కి కూడగొట్టారు, 11th కి నేను ప్రశ్న వేసిన, ఏం సార్ మీరు మస్జిద్ అన్ని వదిలేశారు, పూర్తిగా చేయలే, పైగా డెబ్రీ అంత ఉంది, నా లేక ఎక్కడ మీకు తెలుసు. అయితే లేదు, మేము ఫేజెస్ వారీగా స్టేజెస్ వారీగా చేస్తామంటున్నాం. ఆ ఫేజెస్ స్టేజెస్ ఏంటి, ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిగ్నిఫైడ్ లైఫ్ వితౌట్ డ్రౌనింగ్, వితౌట్ డ్రౌటింగ్, ఆ రెండింటి మీద నుంచి మనం ఎట్లా పయనించబోతున్నాం అన్నది ప్రజల దగ్గర ఒక ఇది ఉంది, టైం టేబుల్, జాబ్ క్యాలెండర్ టైం టేబుల్ లాగా మన దగ్గర లేదు. బట్ ఆల్ ద సేమ్ నాట్ విత్ స్టాండింగ్ ఈ క్లారిటీ మన దగ్గర, టైం క్లారిటీ మన దగ్గర లేదు. లుబ్నా గారు ఒకటి చెప్పండి, అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఒక విమర్శ ఏంటంటే ఇది సెలెక్టివ్ గా చేస్తున్నారు, కక్ష గట్టి కొంతమంది మీద చేస్తున్నారు అన్న మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తా ఉంది. లేదంటే ఓల్డ్ సిటీ ఓవైసీ ఇది పగలగొట్టు, లేదా ఇంకోటి పగలగొట్టు, ఇది కేటీఆర్ది జన్వాడ ఫామ్ హౌస్ అంటే ఛాలెంజ్లు వినపడుతున్నాయి, లేదంటే సెలెక్టివ్ చేస్తున్నారు విమర్శ వినపడుతుంది. మీకేమనిపిస్తుంది? అలా పర్టికులర్ గా ఒక ఉద్దేశపూర్వకంగా కావాలని కొంతమంది చేస్తున్నారు, అట్లా అనుకోవచ్చా? లేదండి, సెలెక్టివ్ గా ఉంది. సెలెక్టివ్ ఎక్కడుంది తెలుసా, ఎక్కడ ఏదైనా ఎంటర్ప్రైజ్ లాంటివి అక్కడ వెళ్లి అడ్డుగా ఉన్నాయి, మెయిన్ గా నాలా మీద, మెయిన్ గా ఎంక్రోచింగ్ గా ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఆ సెలెక్షన్ చేస్తున్నారు తప్పితే ఒక వెంజియన్స్ తో ఆపోజిషన్ పార్టీ అలాంటివి ఏమీ లేవు. స్పోర్ట్స్ వెళ్ళడం చాలా అవసరం, అది 100% నా కేసు ఉంది దాని మీద, అది తీశారు. అట్లా ఇప్పుడు ఈ రోజు కూడా మాకు తెలియదు ఏంటి, అది కూడా నేను వెంటనే ఈ రోజు ఇచ్చేసాను
అడిగాను మరి మినిస్టర్ గారికి కమిషనర్ గారికి ఏమింది అది బల్కా ఏదైతే ఈ అప్పా చెరువు ఈ రోజు యాక్షన్ చేశారు కదా, అప్పా చెరువుకి వెస్ట్ లోనే 28 acres మీద ప్రెస్టీజ్ కూర్చొని ఉంది అక్కడ. ఇమీడియట్ గా దాన్ని డిమార్కెట్ చేసి ఇప్పుడు జస్ట్ కొన్ని గంటల క్రితము మన మినిస్టర్ గారికి చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి కమిషనర్ గారికి పంపించేసాం. ప్రెస్టీజ్ సిటీ అంత చేయగలిగిందంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద కనైవెన్స్ ఆఫ్ ఆల్ ది ఆఫీసర్స్ ఓవర్ దేర్. అది కాకుండా ప్రజలని ఇదే ఈ లేకు ఇంకా పొల్యూట్ కాలేదు, అక్కడ ఉన్న ప్రజలని దాని మీద డిపెండ్ అయి చేసి ఉంటే వాళ్ళు దాన్ని వాళ్ళ గోల్డ్ డైమండ్స్ కట్టుకుంటే ఎక్కువగా చేసుకోవాలి. వాళ్ళకి 200 kilometers నుంచి నీళ్ళు తీసుకొస్తామయ్యా మీరు కట్టుకోండి అని చెప్పడం మూలాన ఏమైంది, వాళ్ళు ఓహో అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట, ఇది మనం భూమి మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు అన్నమాట అని ఆ ధోరణిలో ఉన్నారు అందరూ. ఇప్పుడు నేను చెప్పిన చెరువు ఉంది కదా ములుగన్ చెరువు ప్రభావతిపేటలో, చెరువు ఇంకా పాడవలే. సో దాని చుట్టూరా విసినిటీ రేడియస్ మార్క్ చేసేసి ఒరే మీరందరికి ఇదే దిక్కు నీళ్లు ఇది లేకపోతే చేస్తారంటే వాళ్ళు బంగారం డైమండ్స్ ఆడబేజే ముందు నాకు చెరువు కావాలని చెప్పి ఒక్కళ్ళని ఎంక్రోచ్ చేయనివ్వరు, ఒక్కళ్ళని పొల్యూట్ చేయనివ్వదు. దిస్ ఈస్ ద మూవ్మెంట్ అండ్ దిస్ ఈస్ వాట్ హ్యాస్ టు బి సీన్ అని నేను అంటాను. పద్మనారెడ్డి గారు ఇక్కడ అంటే ఇప్పుడు ఈ బహుశా పబ్లిక్ లో కూడా బహుశా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చాలా కార్యక్రమాలు జరగడం చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, కానీ ప్రభుత్వ చర్యల మీద లేకపోతే నిర్ణయాల మీద లా అండ్ ఆర్డర్ మీద వీటి మీద ప్రో గవర్నమెంట్ ర్యాలీస్ బహుశా ఈ మధ్య కాలంలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. హైదరాబాద్ నగరంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు లేదు కొంతమంది ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న దానికి మద్దతుగా లేక్ లవర్స్ ఇప్పుడు లుబ్నా గారి లాగా పాపం చాలా దశాబ్దాలుగా చాలా మంది పాపమని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేసినా ఫలితాలు లేవు, అది సమస్య. వీళ్ళందరూ ఒక సంతోషంగా రోడ్ల మీదకి వచ్చి దీని మీద ర్యాలీలు లేకపోతే పాజిటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. దీని మీద చాలా మంది ఇప్పుడు నాయకులు ఉదాహరణకి సిపిఐ నారాయణ గారు చెప్పింది ముఖ్యమంత్రి గారు పులి మీద స్వారీ చేస్తున్నారు అనే పరిస్థితి. ఇవాళ కూడా ఎవరో రేవంత్ రెడ్డి గారు నిప్పును పట్టుకున్నారు అంటున్నారు. అంటే ఈ ప్రయత్నం మధ్యలో ఆగితే అది ప్రభుత్వాన్ని తినేస్తుంది, లేదు అనేక అభాండాలు భరించాల్సి వస్తాయని అంటా ఉన్నారు. మీకేమనిపిస్తుంది, ఈ యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది అనిపిస్తుందా, ఎలా చూడాలి? యాక్టివిటీ చాలా బాగుంది, పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంది, పొలిటికల్ సపోర్ట్ కూడా ఉంది. కాకపోతే కొంచెము విశ్లేషణ చేసుకోవాలి. ఏంటంటే ఈ యొక్క చెరువు లోపల ఎవరు ఆక్రమించినా గానీ నిర్దాక్షిణ్యంగా తీసేయాల్సింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే హ్యూమన్ యాంగిల్ అనేది కూడా ఒకటి ఆలోచించాలి. ఏదైతే బిల్డర్స్ ఫ్లాట్స్ కట్టినప్పుడు అమాయకులు ఇన్నోసెంట్ గా రూపాయి కూడా పెట్టుకొని అక్కడ కొనుక్కున్నారు, ఇవాళ వచ్చి అది కూలబెడితే మరి వాళ్ళ గతే ఏం కావాలి? ప్రభుత్వం లోపల ఏదో ఒక సిస్టమ్ ఉండాలా, బిల్డర్ నుంచి వీళ్ళకి ఇచ్చే ఏర్పాటు కావాలా. లేని పరిస్థితులలో ప్రభుత్వం అన్న ఇంకెక్కడైనా కొంచెం ఓపెన్ స్పేస్ వాళ్ళకి ఇచ్చినట్టయితే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళేం తప్పితే అంటే ఏమంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటారు. ఇక్కడ ఇగ్నోరెన్స్ లేదు, వాళ్ళు లోన్స్ కూడా తీసుకున్నారు. లోన్ అన్నప్పుడు మీకు తెలుసు బ్యాంక్ లోపల వాళ్ళు ఇది లీగల్ వెట్టింగ్ చేస్తారు. ఏ బ్యాంకులు సార్ ఏ లేదు, మీరు అన్నట్టు రీపేయింగ్ కెపాసిటీ చూసి చేస్తున్నారు అంతే, అందుకంటే పెద్దగా పట్టించుకోవడం కూడా పట్టించుకోవట్లేదు సార్. వాస్తవంగా మీరు లీగల్ ఒపీనియన్ తీసుకొని చేయాలి. వాళ్ళు ఏదో బ్యాంకులతో కూడా లాలూచీలు పడ్డ బిల్డర్లు ఉన్నారు. ఎక్కడైతే బ్యాంకులు లోన్ ఇచ్చినా లీగల్ వెట్టింగ్ చేస్తారు అంతే కదా. అలాగే కూడా కొందరు కట్టుకొని ఉంటే వాళ్ళకి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు అటువంటి ఏమైనా ఇచ్చి అప్పుడే తీసేయాల్సిన అవసరం ఉంది. కానీ నా ఉద్దేశం ఇలా చెప్పడంలో ఈ ప్రోగ్రామ్ మంచిది కాదు అనడం కాదు. నేను 100% ఈ హైడ్రాను సపోర్ట్ చేస్తున్నాను. కాకపోతే ఒక కొంచెం మా హ్యూమన్ యాంగిల్ చూడాలి. రెండోది ఏంటంటే ఇంకా 3 రకాలైన ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఈ బిల్డర్స్ చేసేది ఒకటైతే, పేదవాళ్ళు లేక ఇతరులు తెలిసో తెలియక రికార్డులు ఎక్కడ లేకుంటే ఇల్లు కట్టుకున్నది. మూడోది ప్రభుత్వం చేసేది. ఇప్పుడు ఇంతకు ముందు అన్న సోషల్ యాంగిల్ లోపల హుస్సేన్ సాగర్ లో కూడా రోడ్లు వేసినారు, ఇంకెక్కడో రోడ్లు వేసినారు. అదే కాకుండా చాలా చిన్న చిన్న కుంటలను హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చేసినారు. అక్కడ ఇప్పుడు యూసుఫ్ గూడలో ఒక చెరువు ఉంటే దాన్ని ఒక చిన్న పార్క్ కింద ఇలా చాలా కుంటలను పార్క్ కింద చేసినారు. తప్పేం లేదు, ఎందుకంటే అక్కడ గబ్బులు వేసిపోతుంది కాబట్టి వాళ్ళు క్లీన్ చేసి పార్క్ కింద చేసినారు. కానీ టెక్నికల్ గా చూస్తే ఇది కూడా ఎంకరేజ్మెంట్. సో దీన్ని మనము మూసగా పోసినట్టు కాకుండా కేస్ బై కేస్ ప్రభుత్వము సొసైటీ కోసమని
ఎంక్రోచ్మెంట్ అంటే కొన్ని వర్క్స్ తీసుకొని ఉండొచ్చు. దాన్ని కూడా మనం చేసి సెక్రటేరియట్ కూడా దీంట్లో ఉంది, ఇంకేదో దీంట్లో ఉంది అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ తో కుమ్ముక్ అయిపోయి కఠిన నిర్దాక్షిణ్యంగా అవి తీయాలి. పూర్ పీపుల్ ఉంటే కొంచెం ఆలోచించి ఆల్టర్నేట్ రైట్. గౌరీశంకర్ గారు, ఇక్కడ 3 రకాలు సార్. ఇప్పుడు ఈ ఎంక్రోచ్మెంట్లు సరే చెరువుల్లో ఎఫ్టీఎల్లోకి వచ్చి విల్లాలు కట్టుకున్న వాళ్ళు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అదొక బ్యాచ్. 100 గజాల్లో 1000 గజాలు 2000 గజాల్లో స్విమ్మింగ్ పూల్స్ పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని వీకెండ్ పార్టీలకు లేదా రేవ్ పార్టీలు కట్టుకున్నది ఒక బ్యాచ్. రెండవది పద్మనాభరెడ్డి గారు చెప్పినట్టు చాలా చోట్ల విపరీతమైన కాస్ట్ పెరిగిపోయిన దగ్గర బిల్డర్లే వాళ్ళు బ్యాంకులు మేనేజ్ చేస్తారు, రిజిస్టర్ ఆఫీసులు మేనేజ్ చేస్తారు, లోన్లు ఇప్పిస్తారు, ఏం పర్లేదని నలుగురితో చెప్పిస్తారు. ఈ రకమైనది ఒకటి. మూడోది ఇంకా పేదలు నాలాల మీద పెద్ద పెద్ద కడ్డాలు కూడా ఉన్నాయి. ఎక్కడో నాలా నీళ్ళు రావట్లేదు, దాని మీద ఈ 30 గజాలు 40 గజాల్లో గుడిసెలు వేసుకొని లేదంటే రకరకాలుగా కొన్ని సందర్భాల్లో పార్టీలు నాయకులు కూడా ఎంకరేజ్ చేశారు పేదలకు ఓట్లు వస్తాయని చెప్పేసి. ఈ తరహా నాలాల మీద మరీ చిన్న చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? నేను 1978 లో డెక్కన్ క్రానికల్ జాయిన్ అయ్యాను సార్ అదే జర్నలిస్ట్ గా. అయితే నేను అప్పుడే చూశాను ఇది ఎట్లా ఉంటారంటే ఈ ఎంక్రోచ్మెంట్స్ అంటే ఒక సిస్టమాటిక్ గా ఉంటుంది. మీరంతా అమాయకులు వీళ్ళకి తెలియక చేయడం చాలా సిస్టమాటిక్ గా పక్కడ్బందీగా చేశారు. క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే మనకి మన బేగంపేట ఎయిర్పోర్ట్ పక్కన ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్లైన్స్ ల్యాండ్ ఉండేది. నేను చూసినప్పుడు అక్కడ ఒక 15-20 ఇండ్లు ఉండేదండి. అయితే ఒక లీడర్ ఉండేది. అతను ఫస్ట్ ఏం చేశాడంటే ఆ లీడర్ ఆ ల్యాండ్ ఫస్ట్ పక్క కబ్జా చేసింది. అతను ఒక ఆఫీస్ కట్టుకున్నాడు, తర్వాత ఒక చర్చ్ కట్టాడు, ఒక గుడి కట్టాడు, ఒక మసీద్ కట్టాడు. వెనకాల నుంచి మొత్తం కబ్జా చేశాడు. డిఫెన్స్ అగేన్స్ట్ డెమాలిషన్ మాట. డెమాలిషన్ చేస్తారని అప్పటికి డెమాలిషన్ నోటీస్ ఇచ్చి అది చేసే వరకు ఈ 3 కట్టి పెట్టాడు. అందరిని ఇన్వైట్ చేశాడు. ప్రతి వారు మీరు కూడా కనబడ్డారు కూడా, మీకు కూడా సార్ మీరు కూడా ఒక ప్లాట్ ఇస్తాను సార్ మీరు కట్టుకోండి అంటే హీ వాజ్ గ్యాదరింగ్ పీపుల్. తర్వాత ఏం చేశాడు 5,000, 6,000, 10,000 ఒక్కో డబ్బులు తీసుకుని ఒక్కొక్కరికి 100 గదాలు 250 గదాలు ఇచ్చేసాడు. ఇప్పుడు దగ్గర 5-6 వేల ఇండ్లు అయిపోయినా ఇంకెక్కువనే అయిపోయింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఆర్సిడ్ కూకుపల్లిలో ల్యాండ్ చూపిస్తే వాళ్ళు అక్కడ నుంచి వెళ్లే మాకు ఉపాధి అంతా ఇక్కడే ఉంది మేము వెళ్ళమన్నారు. అదే గవర్నమెంట్ ల్యాండ్ మీద ఎలక్ట్రిసిటీ వచ్చి అది కంటోన్మెంట్ బోర్డుకి వస్తుంది. ఇప్పుడు అదే ల్యాండ్ మీద ఎలక్ట్రిసిటీ వచ్చేసింది, డ్రింకింగ్ వాటర్ సప్లై అయ్యింది. ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు కంటోన్మెంట్ బోర్డు లో కంటెస్ట్ చేస్తారు. రోడ్లు వేస్తారు, ఎవరు ఓనర్షిప్ తీసుకోవడానికి మీరు ఇప్పుడు వెళ్ళి చూస్తే యుల్ బి షాక్. సేమ్ థింగ్ ఇంకో గ్రాఫిక్ కేసు ఉండేది, అడ్డగుట్ట ఉండేది సికింద్రాబాద్ లో. అడ్డగుట్ట ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్ ఇన్ అక్కడ. అయితే అప్పుడు ఆ కాలంలో దే డిడ్ ఎ సర్వే. వాట్ దే ఫౌండ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అడ్డగుట్టలో ఉన్న పేదవాళ్ళు అయితే అనుకున్నారో, పేదవాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర కొంతమంది చూశాను. వాళ్ళు ఒక సర్వే చేస్తే అక్కడ ఉన్న పేదవాళ్ళు సిటీలో ఒక 4-5 చోట్ల వాడు గుడిసెలు ఉన్నాయి. అలాగే అంటే గుడిసెలనే 3-4 గుడిసెలు ఉన్నాయి. వాడు ఇక్కడ రెంట్కి ఇచ్చి ఇంకో చోట గుడిసెలేస్తారు. సో అందరూ దొంగలేని కాదు, కొంతమంది నిజాపాపం పేదవాళ్ళు ఉన్నారు, ఏదో ఫ్రీగా ల్యాండ్ ఇస్తారు. ఈవెన్ టుడే ఇప్పుడు కూడా ఈ రీసెంట్ కూడా లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కూడా మా కాలనీలో ఒక ప్లంబర్ ఉంటాడు, ప్లంబర్ కూడా ఒక ల్యాండ్ కొన్నాడు. 5 లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఒక జగదీర్ గుట్టలో ఒక ల్యాండ్ కొన్నాడు, ఇల్లీగల్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ మేజర్. డెఫినెట్ గా ఒఫిషియల్ కండమెంట్స్ ఉంది, లోకల్ లీడర్ సపోర్ట్ ఉంటుంది, అండ్ లాట్ ఆఫ్ మనీ చేంజింగ్ హ్యాండ్. కాబట్టి గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ వెరీ సీరియస్ యాక్షన్ అండి. డెఫినెట్ గా పేదవాళ్ళకు ఉంటే వాళ్ళకి ఆర్డినెంట్ సైట్స్ చూపించాలి. వాళ్ళు డెఫినెట్ గా 2 బెడ్రూమ్ హౌస్ కదా, లేదంటే వాళ్ళు కట్టుకునే సుమత ఉంటే వాళ్ళకు సైట్ ఇచ్చి చేయాలి. కానీ ఈ నాలాల కబ్జాలు కానీ చెరువుల కబ్జాలు కానీ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఎవరు కట్టకుండా ఉండాలి. రైట్. సుబ్బారావు గారు, నాలాల పరిస్థితి అయితే ఇప్పుడు మనకి ఈ గొలుసుకట్టు చెరువులు ఒకటి, తర్వాత ఒక చోట ఇది ఎక్కువైపోతే ఆ నీళ్లు పోవటానికి నదుల్లోకో చెరువుల్లోకో రోడ్ల మీద పడ్డ నీళ్లు పోవటానికి ఇవన్నీ ఏర్పాట్లు ఉన్నాయి. నాలాలు 100 అడుగులు ఉండాల్సిన నాలాలు చాలా చోట్ల 6 అడుగులకి 5 అడుగులకి లేదు వాటి మీద స్లాబ్లు వేసేసి మొత్తంగా కబ్జాలు చేసినవి, పూర్తి చేసినవి, రకరకాల కేసులు ఉన్నాయి.
ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీలో ఇలాంటి వాటికి సంబంధించి స్పెసిఫిక్గా మీరు ఏమన్నా ఇన్పుట్స్ ఈ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది మీరు దశాబ్దాలకు మీరు చూస్తున్నారు, ఏం చెప్తారు? ఇందాక లుబ్నా గారు ఒక సలహా ఇచ్చారు. ఓకే, ఏంటి అంటే అది మనం ముందు పెట్టుకోవాలి. అసలు ఓకే, ఏంటి అని అంటే ఫిలాసఫీ. అసలు ఈ హైడ్రా చేస్తున్న ఆపరేషన్స్ పర్పస్ ఏంటి, ఆబ్జెక్టివ్. అవును కదా? అవును. ఆవిడ ఇంకోటి కూడా క్లియర్ గా చెప్పారు, సగం ఏడాది నీళ్లు లేవు, సగం ఏడాది మునుగుతుంది. అవునా? అవునండి. సో రెయిన్ రెసిలియంట్ సిటీస్ ఎలా చేస్తాము, అవి ఎందుకు పాడయ్యాయి అన్నది అందరికీ తెలుస్తుంది. ఓకే. అవునా? ఎస్. మన డిబేట్ లో జరగంది ఏమిటి అని అంటే ఎంతసేపు 50 ఎకరాలు తీసుకున్నాం, 100 ఎకరాలు తీసుకున్నాం అంటున్నామే కానీ ఎంత వరద నష్టాన్ని తగ్గించాము అన్నది మనం డిబేట్ చేయడం లేదు. అదర్ స్పీకర్స్ అగ్రీ విత్ మీ. ఓకే. On an average, 350 crores చెప్పండి సార్. we are spending on road repairs every year. ఓకే. ఓకే. 1-2 ప్రాణాలు పోతున్నాయి. అవునా? 1-2 ఎక్కువే పోతున్నాయి, కొట్టుకుపోతున్నారు మనుషులు. ఎక్కడ అన్అకౌంటెడ్ ఖర్చు ఎక్కడ వస్తున్నది అని అంటే ఎపిడమిక్స్. అవును. నీళ్లు నిలిచిపోతాయి కొన్ని రోజులు తరబడి. దాని మీద హెల్త్ ఇష్యూస్ ఏమవుతున్నాయి అన్నది, ఓకే, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్స్ కానీ రీఛార్జింగ్ అన్నది. హైడ్రా మెయిన్ ఆబ్జెక్టివ్ గోల్ అన్నది ప్రజలకి క్లియర్ గా చెప్పాలి. ఓకే. అదే ప్రయత్నంలో నేను మండే నుంచి ఇంకో కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాను. ఓకే. ఎందుకంటే అది చాలా అవసరం అండి. ఎందుకు ప్రతి వరంగల్ మునిగిపోతుంది? కరెక్టే సార్. ఇప్పుడు అంటే హైడ్రా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నదేమో మనకి ఇమీడియట్ గా డిమాలిషన్స్ కనపడుతున్నాయి. ఇప్పటికే పద్మనాభరెడ్డి గారు చెప్పారు, ఒక 70-80 టీములు పనిచేస్తున్నాయి, కొంతమేరకు బడ్జెట్ ఇచ్చారు, బట్ సరిపోదు సార్. నిజంగా కూల్చడం ఒక రోజులో అయిపోద్ది, కానీ ఆ కూల్చిన డెబ్రిస్ అక్కడి నుంచి తీయాలంటే కనీసం 10-15 రోజులు పడుతుంది. ఎన్ని లారీలు కావాలి, ఎన్ని టిప్పర్లు కావాలి, కట్టడం. మీరు ఇవాళ ఈ ప్రశ్న అడుగుతున్నారు కనుక నేను ఒక కమిషనర్ అడిగా 2000 లో వర్క్ షాప్. Sir, there is an order from the High Court for demolition of Durgam Cheru encroachments. ఆయన ఏమన్నారు తెలుసా వర్క్ షాప్ లో? ఓకే సార్, ఆ డెబ్రిస్ ఎక్కడ వేయాల్సి? ఎగ్జాక్ట్లీ. అంటే డెబ్రిస్ రీసైక్లింగ్ 1990 లో వచ్చింది బ్యాంకాక్ లో. మనం ఎస్టాబ్లిష్ చేశామని చెప్తున్నాం జీడిమెట్లలో. డెబ్రిస్ రీసైక్లింగ్ ప్రోడక్ట్స్ మనం ప్రాపగాండా చేశాము. రోడ్ యూసేజ్ కి యూజ్ చేస్తున్నామా? అసలు ఎక్కడున్నారండి? ఇంజనీరింగ్ కాలేజీలు ఏం చేస్తున్నాయి, యూనివర్సిటీస్ ఏం చేస్తున్నాయి? అదే సార్, అన్ని కాదు సుబ్బారావు గారు, అన్ని సమస్యలకి ఒక్క రోజులో పరిష్కారాలు సమాధానాలు దొరుకుతాయని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయటం కొంచెం కష్టమేనేమో. బట్ ఇప్పుడు జరుగుతున్న దానిలో మీరు అన్నట్టు కొంత ఈ కన్స్ట్రక్షన్ ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది నాకు తెలుసు. ప్రభుత్వంలో చేసా, బయటకు వచ్చా. ప్రభుత్వ అధికారికి ఇచ్చిన మ్యాండేట్ పైనే ఉంటాడు. అవును. మనం ఆయనని తప్పుపట్టలేము. అవును. ఇది గవర్నమెంట్ బాధ్యత. ఓకే. ఓకే. ఇది మనం చెరువులను పునరుద్ధరించుకోవాలి, వరదలు తగ్గించుకోవాలి, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా హైడ్రాకి సపోర్టివ్ గా టెక్నికల్ యూనివర్సిటీస్ ని నెలకొల్పడం ప్రభుత్వం. ఓకే. ఓకే. రైట్. కానీ హైడ్రామే ఇది చెయ్యి అది చెయ్యి పేదల గురించి కూడా ఆలోచించాలంటే అసలు పని చేయదు. ఓకే, మనం కూడా ఆలోచన చేయాలి. లిమిటేషన్స్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఆర్ అన్ ఇన్స్టిట్యూషన్. ఓకే. హోప్ ఎవ్రీబడీ అగ్రీస్ విత్ ఇట్ అండ్ వి నీడ్ టు గో ఇన్ దట్ డైరెక్షన్. ఇది చాలా పెద్ద, ఎంత ఈజీ కాదు. ఎందుకంటే
హైకోర్టు వాళ్ళని సుప్రీంకోర్టు వాళ్ళని చెరువుల చుట్టూ తిప్పుకుంటూ తిరిగి ఎంతో శ్రమ పడ్డాం. అయినా కూడా ఏమైనది, ఈ రోజుకు పొలిటికల్ విల్ రావడంతో ఇది చూస్తాం. సో ఈ పొలిటికల్ విల్ నుంచి బయటికి వాళ్ళు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిది. రాకముందే పని అయిపోవాలి. మీరు అన్నట్టు రాకముందే పొలిటికల్ విల్ నుంచి బయటికి రాకముందే జరగాల్సింది జరగాలి. ఓకే, ఎందుకంటే ఒక థర్డ్ రెవల్యూషన్ ఇన్ తెలంగాణ రావాలి. టీచ్ ఎంటైర్ కంట్రీ. లుబ్నా గారు, ఇక్కడ ఆఖరిగా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు చెప్పారు హైడ్రా ఒక పని చేస్తుంది. ఈ నిజంగానే ఇప్పుడు యూనివర్సిటీలు నేను కొంత చూశాను, ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్ సరే ఈ చెరువులు నింపుకోవడానికి తీసుకెళ్లే కబ్జా కోర్లు ఉన్నారు. నిజంగా జీడిమెట్లు అలాంటి చోట్ల కొంత వీటిని మళ్ళా రీసైక్లింగ్ చేసి వాడే మెకానిజమ్స్ కూడా ఉన్నాయి, తీసుకెళ్తున్నారు కొన్ని చోట్ల. బట్ ఇప్పుడు వేల లక్షల టన్నుల్లో కన్స్ట్రక్షన్ వేస్ట్ రాబోతా ఉంది. నిజంగా దీన్ని ఏం చేయాలి? నిజంగా చెరువుల్ని పునరుద్ధరింప చేయాలంటే ఖచ్చితంగా దాన్ని క్లియర్ చేస్తే కానీ ఆ చెరువులు పునరుద్ధరణ సాధ్యం కాదు. ఈ వేల టన్నుల డెబ్రిస్ ఎక్కడ పోయాలి, దాన్ని ఏం చేయాలనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. దీని మీద యూనివర్సిటీలు ఆలోచన చేయాలా? ఏం చెప్తారు? చూడండి, ఆల్రెడీ యుఎస్ఏ నుంచి కూడా చాలా కాల్స్ వస్తా ఉన్నాయి. దట్ మేడం, ఐ నో యు ఆర్ సపోర్టింగ్ ఆల్ దిస్, యు ఆర్ దిస్ దట్ అని చెప్పేసి యు ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ ఎ డిజాస్టర్ బై క్రియేటింగ్ ద డెబ్రీ. ఇది వాళ్ళ చూడండి, నేను చెప్పాను వీఆర్ వెరీ ష్యూర్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. ఏం చేస్తున్నామో దాని గురించి మాకు చాలా క్లియర్ అవగాహన ఉంది. అండ్ డెబ్రీని ఏం చేయాలి అన్న దానికి ఇట్స్ క్రియేటింగ్ ఎ డిజాస్టర్ అంటుంటే దాని కాస్ట్ ఏంటి అన్నది మాకు అవగాహన ఉంది. ఒక చెరువుని పూడ్ చేసి దాని మీదనేమో ఇమారత్ కట్టేసుకొని ఇది నా ఇమారత్ అని గొప్పలు చెప్పుకునే పొలిటీషియన్స్, తర్వాత ఇవన్నీ బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ చేస్తా ఉంటే దాని కాస్ట్ ఎనాలిసిస్ కూడా మాకుంది. దాని కాస్ట్ ఏంటి? ఒక వాన పడంగానే విజయ్ కొట్టుకుపోతాడు, ఇంకెవడో కొట్టుకుపోతాడు, అండ్ వీఆర్ జస్ట్ వెయిట్. సెప్టెంబర్ అక్టోబర్ చూడండి, ఇంకా ఏం కాలే. ఓకే, సో ఇట్లాంటి దీని కాస్ట్ ఏంటో కూడా మాకు అవగాహన ఉంది. డెబ్రీని కూల్ చేస్తే దాని కాస్ట్ ఏంటో కూడా మాకు తెలుసు. రెండిటి కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఒకసారి మీరు చేసి తర్వాత నాకు హోంవర్క్ చేసుకుని నా దగ్గర రండి. దీని కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ఎక్కువ ఉంది. వీ హ్యావ్ టు డూ దిస్ ఎనీ విచ్ వే. వీ హ్యావ్ టు రిటైన్ ద లేక్ బికాస్ దట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్ ద బేసిక్ నెసెసిటీ. దానికి మీరు ఈ ఎంక్రోచర్స్ తీసుకొచ్చిన ప్రాబ్లం ని, ఆ ప్రాబ్లం ని వాళ్ళ ముక్కు నుంచి వాళ్ళు డబ్బులు తీసుకోవాలా, అది ఎక్కడ వేయాలో అవన్నీ ఆలోచిస్తాం. వీఆర్ టెక్నాలజీ, వీఆర్ మెథడాలజీ, వి విల్ డూ ఇట్. But that doesn't mean that you do not demolish. నాకు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, అవన్నీ డెమాలిష్ చేయకుండా అట్లాగే బిల్డింగ్స్ ఇచ్చేది వేరే దానికి వాడాలంట. వేరే దానికి వెళ్తాను, చెరువు ఎక్కడ పోవాలా? ఎక్కడ పోవాలా? చెరువు ఏంటి? చెరువు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలా? ఇక్కడ పడుతున్న నీళ్ళని ఏం చేయాలా? పడుతున్న మునుగుడు, ఇక్కడ పడుతున్న దాహం, వీళ్ళది ఏంటి సంగతి ఏంటి? సో ఇట్లా చాలా ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు యుఎస్ఏ నుంచి. సో నేనేమంటున్నానంటే ఇట్లా చాలా చాలా వస్తాయన్నమాట. సెలెక్టివ్ వెళ్తున్నారు, అది చేస్తారు, ఇది చేస్తారని. చూడండి, నాకు ఒకటే, ఇప్పుడు ఆ ఎంక్రోచర్ మీద నన్ను ఇది కూడా అడిగారు, ఆ పోలీసు పర్మిషన్స్ ఇద్దాం వెళ్ళండి, మీరు పేదవాళ్ళ మీద వెళ్తున్నారు, పర్మిషన్స్ దాని మీద వెళ్ళండి అంటే, పర్మిషన్స్ ఇచ్చిన ఆఫీసర్స్ మీదరా ఎల్లక తప్పదు. అది ప్రాసెస్, డ్యూ ప్రాసెస్ వెళ్తారు. గమనించాల్సింది ఏంటంటే కానీ దాన్ని కూడా స్పీడప్ చేయాల్సింది. అంటే ఇప్పుడు ప్యారలల్ గా రెండు జరిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. లుబ్నా గారు, 6 అధికారులు మాత్రమే నాకు ఎందుకో చాలా చిన్న ఫిగర్ అనిపిస్తోంది. ఇప్పుడున్న జరిగినటువంటి వైలేషన్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ ఆఫీసర్స్ మైట్ బి ఇన్వాల్వ్. ఎస్, యు ఆర్ 100% రైట్. అది నేను కాదనట్లేదు. నా చిన్న కేసెస్ లోనే చూడండి, ఫినిక్స్ కట్టింది కదా, చెరువు ఉన్న చోట వాళ్ళే చెప్పారు చెరువు ఉంది. వాళ్ళ లిస్ట్ లో ఇప్పటికీ వెళ్ళి చూడండి, హెచ్ఎండి లిస్ట్ లో అక్కడ చెరువు ఉంది, కానీ అందుకే ఫిజిక్స్ కట్టాడు. నా కేసులో ఎన్జిటి వాళ్ళు ఏమని రాసి ఇచ్చారు, ఈ ఆఫీసర్సే. ఎస్ దా బాలకృష్ణ లోపల కూర్చుని ఉన్నాడా ఆయన?
ప్లస్ ఇక్కడ ఆర్డీఓ చంద్రకళ, ఇక్కడ హెచ్ఎండి ఇంకా అందు లోపలే ఉన్నాడు కృష్ణారావు, Okay. వీళ్ళందరూ కలెక్టర్ వీళ్ళందరూ కలిసి ఏమని రాసిరా, లేకే లేదు వాడు లేకే ఇల్లు లేదు అని రాసిచ్చారు కదా మరి. ఓకే వీళ్ళందరికీ ఏసీబీకి నేమ్స్ ఇచ్చేసాను నేను, నా పని నేను ఇచ్చేసాను. Okay. ఇక్కడ బయటికి వెళ్ళి వస్తే ఏంటంటే ఇక్కడ ఇట్స్ ఇప్పుడు ఎంక్రోచెస్ మీద వెళ్తా, ఇప్పుడు ఆఫీసర్స్ మీద కూడా వెళ్ళలేదు, ఎంక్రోచెస్ మీద కూడా వెళ్ళలేదు కదా. Yeah. ఆ ఎమ్మెల్యే ఎంఐ వాళ్ళ మీద వెళ్ళామా, నాగార్జున మీద వెళ్ళామా, మరి కూర్చుంటారు ఇన్నాళ్ళు మరి. Yes, సో yes, okay. నా ఎంక్రోచెస్ మీద కూడా వెళ్ళలేదు, ఆఫీసర్స్ మీద కూడా వెళ్ళలేదు, నాకు ఆ తొందర ఏ మాత్రం లేదు. ఓకే ఓకే రైట్ అది వెళ్ళండి, ఎప్పుడైనా వెళ్ళండి, వాళ్ళు బ్రతికుంటే వెళ్ళండి, లేకపోతే హెల్లో కూడా వాళ్ళ వెంట వెళ్ళండి, అది కాదు. Right. అర్జెంట్ గా మనకు కావాల్సింది ఏంటి, Right. ఈ హైడ్రాలజీ మొత్తం సెటప్ అయిపోవాలి. రైట్ 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 ఇది ఒక షేమ్ అండి, మనకు ఒక షేమ్. Okay. Oh, ప్రజలు కొట్టుకుపోతారు, లేకపోతే నీళ్లు ముందు ముందు కాదు సుల్బ్రే గారు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తర్వాత ముందు తప్పు జరిగిన దాని నుంచి మనం రక్షించబడితే చాలా అన్నది పాయింట్. ఫస్ట్ క్లియర్ ఓకే భద్రారెడ్డి గారు, ఆఖరిగా ఈ డెబ్రిస్ కి సంబంధించి కూడా నిజంగానే ఎక్కడో ఒకటి రెండు ప్లాంట్ సరిపోతాయి. ఇప్పుడు వస్తున్న దాన్ని బట్టి మనకు చూస్తే కొన్ని వేల టన్నుల లక్షల టన్నుల డెబ్రిస్ అయితే తయారవుతుంది. దీన్ని తీయటం, దీన్ని రీసైకిల్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఏమైనా ఆలోచనలు ఉండుంటాయా? ఇక్కడ నేను ఒక 3 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఇంకా చెప్పండి. నంబర్ 1, సుబ్బారావు గారు చెప్పినారు దుర్గం చెరువు 2000 లోపల డిమాలిష్ చేయమని హైకోర్టు చెప్పిందని. అటువంటిది ఏం ఆర్డర్ లేదు, నేను ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతున్నాను. యా తర్వాత హౌస్ కమిటీ చేసినారు, రకరకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇది పట్టా ల్యాండే అన్నారు. ఏదైతే ఇప్పుడు దుర్గం చెరువు ఏదైతే అక్కడ అమర్ సొసైటీ అని అది పక్కన. రెండోది లుబ్నా గారు చెప్పినారు ఏంటంటే ఆ డంప్ అంతా ఏం చేద్దామని. ఆల్రెడీ హైదరాబాద్ లో ఒక ఆయన సోమ శ్రీనివాస్ రెడ్డి అని మంచి చక్కటి ఫ్యాక్టరీ పెట్టినాడు జర్మన్ టెక్నాలజీతో. ఇదంతా తీసుకెళ్లి వాళ్ళు పల్వరైజ్ చేసి శాండ్ ని సెపరేట్ చేస్తున్నారు, మిగిలిన సెపరేట్ చేస్తున్నారు. దెర్ ఇస్ ఎ డిమాండ్ ఫర్ ప్రాసెస్. సో మనకి ఇప్పుడు కావాలనుకుంటే గవర్నమెంట్ అటువంటి ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ గవర్నమెంట్ కన్నా పెట్టచ్చు, లేదా ఇతరులైనా పెట్టచ్చు. థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క హైదరాబాద్ కాకుండా ఈ రెవెన్యూ వాళ్ళు ఇచ్చే నోటీసులన్నీ కూడా దీని మీద ఇస్తున్నారు. ఏంటి, వాల్టా యాక్ట్ మీద. వాల్టా యాక్ట్ లో ఏముందంటే అది వాల్టా యాక్ట్ రాసినప్పుడు నేను దాంట్లో ఒక మెంబర్. అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఎవరైతే చెరువులోకి పోయి అంటే ట్యాంక్ బెడ్ లోకి పోయి ఎక్కువ ఆక్యుపై చేస్తే నాట్ ఓన్లీ డిమాలిషన్ బట్ 6 months ఇంప్రిజన్మెంట్ చట్టంలో ఉంది. కూడగొట్టడంతోనే కాదు. కాకపోతే అప్పుడు మేము ఈ యొక్క బఫర్ జోన్ అని కానీ ఎఫ్టీఎల్ అని కానీ దాంట్లో పెట్టలేదు, ఎందుకంటే ఎక్కడ క్లియర్ గా లేదు ఎక్సెప్ట్ ఇరిగేషన్ ట్యాంక్స్. సిటీలో హైదరాబాద్ లో ఉన్న అన్నిటి కూడా బఫర్ జోన్ అండ్ ఎఫ్టీఎల్ లేదు. అవి మనం ఇప్పుడు చేసుకుంటే తప్పేం లేదు, అవి చేసుకొని వాళ్లకు ప్రాపర్ నోటీసులు ఇచ్చి చేస్తే బాగుంటది. లేనట్టయితే ఇప్పుడు ఇచ్చే నోటీసులకు లీగల్ శాంక్టిటీ లీగల్ స్క్రూటినీకి నిలబడవు. ఇంకోటి అధికారుల మీద చర్యలు అంటున్నారు, జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్, మున్సిపాలిటీ అండ్ హెచ్ఎండిఏ ఈ ముగ్గురుతో తప్పు జరుగుతుంది. కానీ వాళ్ళ వర్క్ షీట్ లో కూడా ఎక్కడ కూడా మీరు పోయి అది రెస్పాన్సిబిలిటీ క్లియర్ గా, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ గా ఉండుండవేమో లేకపోవడం వల్ల సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. సిస్టమ్ పత్రారెడ్డి గారు టైం అయిపోయింది. దీని మీద లాస్ట్ పాయింట్ ఒకటి నేను చెప్తాను. చెరువులు ఏవైతే రిక్లెయిమ్ చేస్తారో లోకల్ పీపుల్ కి ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేసుకోమంటే, వాళ్ళని దాన్ని మేనేజ్ చేసుకోమంటే బాగుంది. రైట్ సార్, ఇది ఇవాళ బిగ్ డిబేట్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.